నమస్కారం. ఈరోజు మనం రామాయణలో చాలా మందికి తెలియని ఒక గొప్ప కథను వినబోతున్నాం. అది ఊర్మిళదేవి త్యాగం గురించి. ఈ కథలో ప్రేమ ఉంది, ధర్మం ఉంది, త్యాగం ఉంది. అయోధ్య రాజ్యం. పూర్వం ఒక అందమైన రాజ్యం ఉండేది. ఆ రాజ్యం పేరు అయోధ్య. అక్కడ ధర్మపరుడు అయిన రాజకుమారుడు రామ నివసించేవాడు. అతని భార్య సీత చాలా పవిత్రమైనది. రాముడికి ఒక తమ్ముడు ఉండేవాడు. అతనే లక్ష్మణ. లక్ష్మణుడి భార్య ఊర్మిళదేవి. ఆమె చాలా మంచి మనసు ఉన్న మహిళ. వనవాసం వార్త. ఒకరోజు రాజ్యంలో ఒక పెద్ద వార్త వచ్చింది. రాముడు 14 సంవత్సరాలు వనవాసానికి వెళ్ళాలి అని నిర్ణయం తీసుకున్నారు. ఆ వార్త విన్న వెంటనే లక్ష్మణుడు అన్నయ్య దగ్గరకు వచ్చాడు. లక్ష్మణుడు అన్నాడు, అన్నయ్య, మీరు అడవికి వెళ్తే నేను కూడా మీతో వస్తాను. సీత కూడా చెప్పింది, నేను కూడా మీతో వస్తాను. ఊర్మిళ బాధ. ఆ రాత్రి లక్ష్మణుడు తన భార్య ఊర్మిళ దగ్గరకు వెళ్ళాడు. ఊర్మిళ ఆనందంగా అడిగింది, ఏమైంది? లక్ష్మణుడు మెల్లగా చెప్పాడు, నేను అన్నయ్యతో అడవికి వెళ్తున్నాను. ఆ మాట విన్న వెంటనే ఊర్మిళ ఆశ్చర్యపోయింది. ఆమె అన్నది, నువ్వు వెళ్తే నేను కూడా వస్తాను. కాని లక్ష్మణుడు తల ఊపాడు. లక్ష్మణుడు మాట. లక్ష్మణుడు అన్నాడు, ఊర్మిళ, నేను అడవిలో అన్నయ్యను కాపాడాలి. అందుకే నేను రాత్రింబవళ్ళూ జాగరూకంగా ఉండాలి. నాకు నిద్రపోయే సమయం ఉండదు. ఆ మాట విన్నప్పుడు ఊర్మిళ కళ్లలో కన్నీళ్లు వచ్చాయి. నిద్రదేవి ప్రత్యక్షం. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. ఆకాశంలో ఒక ప్రకాశం కనిపించింది. ఆ ప్రకాశంలో నుండి నిద్రాదేవి ప్రత్యక్షమయ్యింది. ఆమె లక్ష్మణుణ్ణి చూసి అడిగింది, లక్ష్మణా, నువ్వు 14 సంవత్సరాలు నిద్రపోకుండా ఎలా ఉంటావు? ఊర్మిళ త్యాగం. అప్పుడు లక్ష్మణుడు అన్నాడు, నా నిద్రను నా భార్య తీసుకుంటే నేను నిద్రపోకుండా ఉండగలను. అప్పుడు ఊర్మిళ ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది. ఆమె చిరునవ్వుతో చెప్పింది, నా భర్త ధర్మం కోసం నేను 14 సంవత్సరాలు నిద్రపోతాను. నిద్రదేవి ఆమెను ఆశీర్వదించింది. అడవిలో జీవితం. అలా రాముడు, సీత, లక్ష్మణుడు అడవికి వెళ్లారు. అడవిలో జీవితం చాలా కష్టం. వర్షాలు పడతాయి, చలి ఉంటుంది, అడవి జంతువులు ఉంటాయి. కాని లక్ష్మణుడు ఒక్క రాత్రి కూడా నిద్రపోలేదు. అతను తన అన్నయ్యను మరియు సీతను కాపాడుతూ ఉండేవాడు. సంవత్సరాలు గడుస్తాయి. 1 సంవత్సరం గడిచింది. 2 సంవత్సరాలు గడిచాయి. అలా నెమ్మదిగా 14 సంవత్సరాలు గడిచిపోయాయి. అయోధ్యకు తిరిగి రావడం. వనవాసం ముగిసిన తర్వాత రాముడు, సీత, లక్ష్మణుడు తిరిగి అయోధ్యకు వచ్చారు. ప్రజలు ఆనందంతో పూలు చల్లుతూ స్వాగతం చేశారు. ఊర్మిళ మేల్కొనడం. ఆ సమయంలో రాజభవనంలో 14 సంవత్సరాలు నిద్రపోయిన ఊర్మిళ మెల్లగా మేల్కొంది. లక్ష్మణుడు ఆమె దగ్గరకు వచ్చాడు. ఆయన అన్నాడు, ఊర్మిళా, నీ త్యాగం వల్లననే నేను నా ధర్మం చెయ్యగలిగాను. ముగింపు. ఊర్మిళదేవి త్యాగం చాలా గొప్పది. రామాయణంలో ఆమె పేరు ఎక్కువగా వినిపించకపోయినా ఆమె చేసిన త్యాగం చాలా పెద్దది. ప్రేమ, సహనం, త్యాగం ఉన్నవారు ఎప్పటికీ గొప్పవారే. నీతి. మన కుటుంబం కోసం చేసే త్యాగం మనిషిని గొప్పవాడ్ని చేస్తుంది.